రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనము. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. మరి ఇక్కడ మనం గనక చూస్తే, మరి ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో, ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తూ ఉంటారో వారిని దేవుడు ఏమాత్రం కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. మనకు కావలసినటువంటి సహాయం ఆయన ఎల్లప్పుడూ కూడా అందిస్తూ ఉంటాడు. మరి ఆయన సహాయం చేసేటువంటి దేవుడు, ఎబెనేజరై ఉన్నటువంటి దేవుడు. ఆయన సహాయం ఆయనకు ఎల్లప్పుడూ కూడా అందించడానికైనా ఇష్టపడతాడు. తన పిల్లలు ఏ అవసరతలో ఉన్నా సరే, తన పిల్లలు ఏం ప్రార్థిస్తున్నారని ఆయన విని దానికి సరైనటువంటి సమాధానము ఆయన దయచేయవాడు, దానికి సరైనటువంటి సహాయమును ఆయన అందించేవాడునే ఉన్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడేటువంటి బిడ్డలుగా, దేవుని పైన ఆనుకునేటువంటి వారముగా ఉండాలి. ఆయన సహాయం కొరకు మనము ఎదురు చూచేటువంటి వారంగా ఉండాలి. మరి మనము సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు, లేదా ఆయన మనల్ని సిగ్గుకి ఏమాత్రం కూడా అప్పగించడు. మరి నేను అవమానం పొందుతానేమో, నేను సిగ్గును ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని చెప్పి మనం ఏమాత్రం కూడా బెదిరిపోవలసిన అవసరం లేదు. తనను నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఈరోజు కూడా మరి సిగ్గుపడేటువంటి స్థితిలోనికైనా తీసుకుని రాడు. కాబట్టి మనం చాలా ధైర్యంగా అందరి ఎదుట కూడా మన దేవుని బట్టి మనం అతిశయించేటువంటి వారంగా ఉండాలి. మన ముఖాన్ని దాచుకునేటువంటి వారుగా కాదు, కానీ ధైర్యం కలిగి, ఉత్సాహం కలిగి మనము దేవుణ్ణి వెంబడించేటువంటి వారముగా, మనం దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారముగా, మరి దేవుని పైన ఆధారపడేటువంటి బిడలముగా మనం ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని చెప్పడానికి కానీ, ఆయన నామాన్ని మనం ఇతరులకు చెప్పడానికి కానీ మనం ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా మనము దేవుని పైన దేవుని వైపు తిరిగేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుతాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. లక్ష్మీ ప్రభా, నువ్వు సహాయం చేసేటువంటి దేవుడు అయా. మీకు అసాధ్యమైనది అంటూ ఏది కూడా లేదు. మీ సహాయం కొరకు మేము ఎదురు చూసి పొందుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి. మమ్మల్ని నా తండ్రి మీరంత మాత్రం కూడా సిగ్గుకు అప్పగించేటువంటి దేవుడు కాదు ప్రభువా. ఆయన తండ్రి మేమందరం కూడా ఆయన తండ్రి నా ప్రభువా, ఆయన తండ్రి మీ పైన అనుకునేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించమని, ధైర్యం కలిగి మీ నామాన్ని ఆయా చాటించేటువంటి కృపను అందించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడి పుణ్యం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.